మన ప్రధానమంత్రి మోడీ సారు ఏం చేసినా సుతా తగ్గేదేలే అన్నట్టు చేస్తాడు. మోడీ సార్కి ఎవరికి లేనంత ధైర్యం ఉన్నది, దేవుడి మీద మస్తు భక్తున్నది, అంతకన్నా ఎక్కువ దేశం మీద ప్రేమ ఉన్నది. అట్లాంటిది మోడీ సార్ మీద చెప్పులు విసిరినరులా. వామ్మో, ఈ ముచ్చట విని మీరు సుత పరిశాన్ అవుతున్నారు కదా. నేను చెప్పుడు ఎందుకు కానీ మీరే చూడుండ్రి. ప్రపంచ దేశాలన్నీ గర్వించేటట్టు భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచేందుకు అలసిపోకుండా పోరాటం చేస్తున్న ఒక యోధుడు 500 ఏళ్ల రాముని గుడి కలను నెరవేర్చి మన దేశానికి ఏకంగా 3 సార్లు ప్రధానమంత్రిగా అయ్యి భారతదేశ భవిష్యత్తు కోసం ఆయన కుటుంబాన్సుతో వదిలిపెట్టి దేశం బాగుంటేనే జనాలందరూ బాగుంటారనే సిద్ధాంతాన్ని నమ్మే మన ప్రధాని మోడీ గారికి వారణాసిలో ఒక అవమానం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే దేశం కోసం ఇన్ని మంచి పనులు చేసిన సుత పాపం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉత్తరప్రదేశ్ వారణాసిలో అవమానం తప్పలేదోలా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి కొంతమంది ఆయన మీద చెప్పు విసిరిండ్రు. అసలు ముచ్చట్ల పోతే ఉత్తరప్రదేశ్ వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ పర్యటించుతుండోళ్ళ. ఆ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది ఉంటది కదా, ఆ సిబ్బంది కొంచెం చక్కగా లేనందుకు మోడీ సార్ కూర్చున్న బుల్లెట్ ప్రూఫ్ కార్ మీద ఎవరో గుర్తు తెలియని మనుషులు కొందరు చెప్పును విసిరిండ్రు. ఇక ఎంబటే మోదీ సార్ తోటి ఉండే ఎస్పీజీ అధికారులు ఉంటారు కదా, వాళ్ళు కార్ మీద పడే చెప్పును ఎంబటే తీసిర్రు. అయితే గట్ల చేస్తారా ఉల్లా, ఎంత కాదని ఆయన మన దేశ ప్రధానమంత్రి, చాలా తప్పు అని ఈ వీడియో చూసిన జనాలందరూ అన్నబట్టే. चप्पल फेंक के मार दिया मोदी 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 मोदी